హలో ఎవ్రీవన్, హాయ్ అండి. ఇవాళ అయితే నేను మీకు ఒక హెల్తీ హెయిర్ ప్యాక్ చూపిస్తున్నాను. సో ఇదైతే నేను 2-3 టైమ్స్ అప్లై చేసి రిజల్ట్ వచ్చాకే మీకు పోస్ట్ చేస్తున్నాను అండి. మీ అందరికి కూడా హెల్ప్ అయితే యూస్ చేయండి. సో దీనిలో వచ్చి నేను హెన్నా పౌడర్, నేనైతే మీరు రెగ్యులర్గా ఏ హెన్నా పౌడర్ యూస్ చేసినా ఓకే. నేనైతే బేగం బజార్ ఆర్ చార్మినార్ దగ్గర వెళ్ళినప్పుడు 1 kg ప్యాకెట్ ఉంటుంది కదండి, అది తీసుకుంటాను. అందులో కొంచెం యూస్ చేస్తాను. సో ఇందులో నేను యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి హెన్నా పౌడర్ ఒక 1/2 టీ కప్పు, అండ్ మందారం ఆకులు, మందారం పువ్వులు, వేపాకు, కరివేపాకు, బీట్రూట్ అండ్ కాఫీ పౌడర్, ఇవన్నీ మిక్సీకి వేసి పేస్ట్ చేసుకున్నాను. అండ్ ముందు రోజు నైటే కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ రైస్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మెంతులు నానబెట్టానండి వాటర్లో వేసి. ఆ వాటర్లో వేసి నానబెట్టిన వాటర్తోనే నేను మిక్సీ పట్టుకున్నాను. అండ్ ఈ హెన్నా పౌడర్లో ఆ వాటర్ అండ్ ఆ రైస్, ఆ మెంతులు వేసి ఫైన్ పేస్ట్ చేసుకున్నాను. నా నుంచి ఒక టిప్ ఏంటంటే, మనకి హెయిర్ రెడ్డిష్ బ్రౌన్ కావాలి అంటే బీట్రూట్ యాడ్ చేసుకోవచ్చు. లేదు జనరల్గా నార్మల్గా కావాలి అంటే బీట్రూట్ అవసరం లేదండి. నేనైతే బీట్రూట్ యాడ్ చేసుకున్నాను, హెల్త్ వైజ్గా హెయిర్కి కూడా మంచిది అనేసి. అండ్ నేను ఇవన్నీ కూడా హ్యాండ్తో మిక్స్ చేయలేదండి. హ్యాండ్తో మిక్స్ చేస్తే ఒక్కోసారి లంప్స్ ఫామ్ అవుతాయి అని చెప్పి చిన్న మిక్సీ జార్ ఉంటుంది కదా, దానిలో అన్నీ కలిపి పేస్ట్ చేసి ఒక 1 hour నానబెట్టేసి మూత పెట్టి నెక్స్ట్ అప్లై చేసి తర్వాత జస్ట్ హెయిర్ వాష్ చేసుకొని. అండ్ ఇంకో టిప్ ఏంటంటే, హెయిర్ వాష్ చేసుకున్నప్పుడు ఆయిల్తో మసాజ్ చేసుకోవాలండి డ్రై అయ్యాక. నెక్స్ట్ డే షాంపూ వాష్ చేసుకోవచ్చండి. అండ్ హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు మరీ హీట్ వాటర్ అప్లై చేయకూడదు, మరీ కూల్ వాటర్ అప్లై చేయకూడదు. జస్ట్ లూక్ వామ్ వాటర్ యూస్ చేసుకొని హెడ్ వాష్ చేసుకోవాలండి. సో ఈ ప్యాక్ అయితే నాకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అయింది, హెయిర్లో మాయిశ్చరైజింగ్ బాగుందండి, డ్రై అవ్వలేదు, అండ్ హెయిర్ సిల్కీ అయింది. రైస్ అండ్ మెంతులు వేయడం వల్ల హెయిర్ సిల్కీ అయింది. కరివేపాకు, మందారం ఆకు ఇవన్నిటి వల్ల కూడా చాలా మంచి హెయిర్ టెక్స్చర్ బాగా వచ్చిందండి. సో మీకు కూడా ఈ హెయిర్ ప్యాక్ నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ట్రై చేసి రిజల్ట్ ఎలా